ఈశ్వరి తిరిగి ప్రాణాలతో ఆ పాపకు ఏం కాకూడదు అని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుందాము. ఎందుకంటే ఒక చిట్టి తల్లి పూర్తిగా కూడా కళ్ళ ముందే ఆ పాప తప్పిపోయినటువంటి పరిస్థితి. తల్లిదండ్రులందరూ కూడా నిజంగా నిర్లక్ష్యం చేయకండి, పాపలని జాగ్రత్తగా చూసుకోండి. ఈ రకంగా పాపలు తప్పిపోయిన తర్వాత మీరు కన్నీటి పర్యంతం అయితే ఏమీ కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి పిల్లలని అనుక్షణం కూడా ప్రతి క్షణం కూడా కాపాడుకోండి, చూస్తూ ఉండండి. వాళ్ళపైన ఒక దృష్టి అంటే వాళ్ళపైన ఒక కన్ను వేసి ఉంచాలి తప్ప పాపలని పూర్తిగా కూడా మీరు ఏదో పనిలో ఏదో అడవిలో పెట్టుకొని ఏదో పని చేస్తూ పాపలని మర్చిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికో తప్పిపోతే నిజంగా పాపల ప్రాణాలు ఆ చిన్నారుల ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం కూడా చిన్నారి జ్ఞానేశ్వరి తప్పిపోయినటువంటి ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ప్రజలు స్పందిస్తా ఉన్నారు. ఆ పాపకు ఏం కాకూడదు, దయచేసి దేవుడు ఆ పాపని కాపాడాలి, ఆ చంటి బిడ్డ మొత్తం కూడా ఆ కుటుంబానికి మళ్ళీ ప్రాణాలతో తిరిగి ఆ ఇంటికి చేరుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇక ఇక్కడే ఒక అసలైనటువంటి ఆధారం బయటపడింది. ఇక్కడే నిజంగా 10 రోజులుగా ఎవరికి దొరకనటువంటి ఆచూకీ, 10 రోజులుగా ఎంత వెతికినా కూడా చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ మాత్రం దొరకలేదు. అయితే యూట్యూబ్ లో వస్తున్నటువంటి వార్తలకు ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది. ఆ కామెంట్ లో చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించి నిజంగా ఒక కీలక ఆధారం నా దగ్గర ఉంది, నేను చూశాను అంటూ కూడా ఆమె పెట్టినటువంటి కమెంట్ ఇప్పుడు నిజంగా మళ్ళీ ఈ కేసుని మలుపు తిప్పుతుంది. నిజంగానే జ్ఞానేశ్వరి కిడ్నాప్ అయిందా? ఎందుకంటే జంతువులు ఏమీ కూడా తినలేదు, కొండ చిలువలు కానీ పులులు కానీ అవన్నీ కూడా అసలు ఆ అడవిలోనే లేవు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరి అడవిలో లేనటువంటి జంతువులు ఎలాగైనా కూడా తినలేవు. ఒకవేళ తిన్నా కూడా ఆ పాపకు సంబంధించినటువంటి ఏదో ఒక ఆధారం, బట్టలో లేకపోతే ఆ పాప కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులో లేకపోతే చేతులకు ఉన్నటువంటి గాజులో ఏదో ఒకటి మనకు అక్కడ కనబడుతుంది. కానీ అటువంటిది ఎక్కడా కూడా కనబడలేదు. అయితే మరి పాపని నిజంగానే ఎవరైనా కిడ్నాప్ చేశారా? సీసీటీవీ ఆధారంగా ఇంకా కూడా అధికారులు దీన్ని పూర్తిగా కూడా చూస్తా ఉన్నారు. అయితే ఇందులో కీలకంగా ఒక అమ్మాయి పెట్టినటువంటి కామెంట్, యూట్యూబ్ లో ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది. ఆ కామెంట్ ఇప్పుడు మళ్ళీ ఈ కేసును మలుపు తిప్పుతుంది. మొత్తం కూడా నిజంగానే చిన్నారి జ్ఞానేశ్వరిని కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ చేశారు. ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు కిడ్నాప్ చేశారు? పాపని దాదాపు 10 రోజులుగా పాపకు సంబంధించినటువంటి ఆచూకీ కోసం, పాప ప్రాణాల కోసం 400 మంది అధికారులు అడవిలో మొత్తం కూడా అటవీ ప్రాంతంలో మొత్తం కూడా అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ ఈ కేసులో కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేస్తుంటే మేము చూశాను అని చెప్పేసి ఒక మహిళ పెట్టినటువంటి కామెంట్ ఇప్పుడు మళ్ళీ ఈ కేసును పూర్తిగా కూడా మళ్ళీ ఒక సంచలనం సృష్టిస్తుంది. ఒకసారి ఆ కామెంట్స్ ని కూడా చదివే ప్రయత్నం చేద్దాం. అమ్మాయి ఏం కామెంట్ పెట్టిందో కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, మొత్తం కూడా యూట్యూబ్ ఛానల్లో వచ్చినటువంటి పోస్ట్ మాత్రం చిన్నారి మిస్సింగ్ మిస్టరీని మలుపు తిప్పింది. ఇక చిన్నారిని మొత్తం కూడా ఒక వృద్ధ దంపతులు తీసుకెళ్తుండగా తాను రాజమండ్రిలో చూశానని ఓ యూట్యూబ్ ఛానల్ మెసేజ్ బాక్స్ లో జీసస్ అనే పేరుతో గుర్తు తెలియని వ్యక్తి మెసేజ్ చేశారు. దీన్ని ఓ యువతి గమనించి వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ మెసేజ్ ఆధారంగా చిన్నారి ఆచూకీ గుర్తించవచ్చని ఆమె అన్నారు. ఇక రాజమండ్రిలో వృద్ధ దంపతులు ఆ చిన్నారిని తీసుకెళ్తుంటే నేను చూశాను అటువంటి ఒక మెసేజ్ అయితే ఇక్కడ పెట్టారు, ఒక కామెంట్ అయితే ఇక్కడ పెట్టారు. ఒక జీసస్ అనేటటువంటి ఐడితోని యూట్యూబ్ లో ఈ కామెంట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తం కూడా వృద్ధ దంపతులు ఇద్దరు కూడా రాజమండ్రిలో ఆ పాపని తీసుకొని వెళ్తుంటే నేను చూశానని చెప్పేసి ఆమె చెప్తుంది. అదే విధంగా ఆ కామెంట్ పెట్టిన తర్వాత దీన్ని మొత్తం కూడా ఇంకా సంచలనంగా నిజమేనా రాజమండ్రిలో వృద్ధ దంపతులు తీసుకెళ్లారా అనేటటువంటి ఒక కోణంలో కూడా చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ మెసేజ్ మొత్తం కూడా మరింత ఆసక్తి రేపిందనే చెప్పొచ్చు. ఇక మెసేజ్ ఆధారంగా చిన్నారి కోసం చూస్తా ఉన్నారు. అయితే ముందుగా ఆ వ్యక్తి అకౌంట్ నుంచి గుర్తిస్తే అతను ఎవరో తెలుసుకోవచ్చని తెలిపారు. ఇక ఆ యువతి మాట్లాడినటువంటి మాటలు కనుక చూస్తే అతను చెప్పిన విధంగా పూర్తిగా కూడా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే రాజమండ్రి పరిసర ప్రాంతంలో, రాజమండ్రిలో చూశాను అని చెప్పేసి కామెంట్ పెట్టారు కాబట్టి ఆ రాజమండ్రి పరిసర ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలను కనుక పరిశీలిస్తే బస్ స్టాండ్ లో కావచ్చు, రైల్వే స్టేషన్ లో, ఆటో స్టాండ్లలో ఇక్కడ మొత్తం కూడా రాజమండ్రిలో సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తే ఖచ్చితంగా పాప ఆచూకీ దొరికేటటువంటి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే కామెంట్ పెట్టారు. ఇక అదే విధంగా
చిన్నారి జ్ఞానేశ్వరిని ఇద్దరు వ్యక్తులు ఎత్తుకొని వెళ్తుండగా నేను చూశానని చెప్పేసి కామెంట్ పెట్టడం ఇప్పుడు నిజంగా సంచలనం సృష్టిస్తుంది. ఇక చిన్నారి జాహ్నవిని ఎక్కడ చూశారు, ఏ బస్సులో తీసుకెళ్లారు, ఒకవేళ తీసుకువెళ్తే ఆ తీసుకెళ్ళినటువంటి వృద్ధ దంపతులు ఎవరు అనే విషయాలు బయటకు వస్తాయని ఆ యువతి పేర్కొన్నారు. అయితే ఈ మెసేజ్ ను తన సోదరి యూట్యూబ్ ఛానల్లో చూసిందని తనకు చెప్పడంతో ఈ విషయాన్ని తాను వెలుగులోకి తీసుకొచ్చానని యువతి తెలిపారు. ఇప్పటికైనా చిన్నారి జాహ్నవి దొరకాలని ఆమె కోరుకున్నారు. సో ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడట, జీసస్ అనేటటువంటి ఒక ఐడితోని యూట్యూబ్ లో నేను రాజమండ్రిలో చిన్నారి జాహ్నవిని ఒక ఇద్దరు వృద్ధ దంపతులు తీసుకెళ్తుండగా నేను చూశాను అని చెప్పేసి ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడట. మరి ఈ కామెంట్ మొత్తం కూడా ఇప్పుడు మరింత ఆసక్తిగా చిన్నారి జ్ఞానేశ్వరి కేసును మరింత మలుపు తిప్పిందనే చెప్పొచ్చు. మరి ఆ కామెంట్ పెట్టిన తర్వాత ఆ కామెంట్ ని చదివినటువంటి ఒక యువతి నిజంగానే ఈ కామెంట్ ని ఒకసారి చూడండి, తను పూర్తిగా కూడా రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఆ పాపని చూశాను వృద్ధులు తీసుకెళ్తుండగా అనేటటువంటి మెసేజ్ పెట్టాడు. మరి నిజంగానే ఒక్కసారి ఆ రాజమండ్రిలో ఉన్నటువంటి ఆటో స్టాండ్స్, అదేవిధంగా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో, అదేవిధంగా బస్ స్టాండ్ లో మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ లను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అక్కడ ఏమైనా నిజంగానే పాపని ఎవరైనా తీసుకొని వెళ్ళారా, నిజంగా వృద్ధ దంపతులు తీసుకొని వెళ్ళారు అని చెప్పేసి ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు. మరి ఎంతవరకు అది నిజం, ఒకవేళ తీసుకువెళ్తే ఆ తీసుకొని వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు అనేటటువంటి కోణంలో కూడా అధికారులు చూడాలి అని చెప్పేసి ఒక యువతి అధికారాన్ని కోరుతుంది. ఏది ఏమైనప్పటికీ చిన్నారి జ్ఞానేశ్వరి ప్రాణాలతో బయటపడాలి, తన కుటుంబ సభ్యులకు చేరాలి అనేటటువంటి మాటే ప్రధానంగా వినబడుతుంది. ఆ ఒక్క మాట, చిన్నారి బ్రతకాలి, తన కుటుంబానికి చేరాలి అనేటటువంటి ప్రార్థనలు, ఆ దేవుళ్ళకు మొక్కులు మాత్రం ఎక్కువైతే ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ పాప అంటే వాళ్ళ ఇంట్లో పాప లెక్క ప్రతి ఒక్కరు కూడా మా ఇంట్లో పాప తప్పిపోయింది అన్నట్టు కూడా స్పందిస్తా ఉన్నారు. ఆ పాప కోసం అందరూ కూడా నిజంగా మానవత్వం అనేది బ్రతికి ఉంది అని చెప్పడానికి చిన్నారి జ్ఞానేశ్వరి వార్తనే మనం ఆధారంగా తీసుకోవచ్చు. మరి మొత్తానికైతే చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ చేస్తా ఉన్నాయి. అడుగడుగున ఏదైతే అడవి లోపల మొత్తం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. 400 మందికి పైగా అధికారులు అక్కడికి వెళ్లారు. అదేవిధంగా స్థానిక గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు, యువకులు కూడా అక్కడికి వెళ్లి పాప కోసం వాళ్ళ కుటుంబానికి కొంత సహాయం చేస్తా ఉన్నారు. ఆ పాపని వెతికి పెట్టేటటువంటి ఒక ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి పాప మాత్రం ఖచ్చితంగా ప్రాణాలతో తిరిగి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పాప క్షేమంగా తన కుటుంబం వద్దకు చేరుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. మనము కూడా కోరుకుందాము, పాప ఖచ్చితంగా ప్రాణాలతో తిరిగి ఇంటికి వెళ్ళాలని చెప్పేసి మేము కూడా మా MLR న్యూస్ తెలుగు వేదిక ద్వారా మా ప్రేక్షకులందరి తరఫున కూడా వేడుకుంటా ఉన్నాము. మరి ఈ మిస్సింగ్ మిస్టరీలో మరిన్ని వార్తలు ఏం జరగబోతుంది, ఏ క్షణం ఏమవుతుంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మన ఛానల్ ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.